చెరపకురా చెడేవు అని ఊరికే అన్నారండి. ఒక పెద్ద మనిషి బుద్ధిగా స్వచ్ఛమైన గాలి కోసమని ఊరి చివర తోటలో వెళ్తుంటే ఆయన కళ్ళు అటు ఇటు చూస్తూ దూరంగా ఉన్న తోటలో ఉన్న చెట్టుకు వేలాడుతున్న పండుని ఆశగా చూసాయి. ఇంకేముంది, ప్రశాంతంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న మనసు ఓయ్ అదిగో పండు, అదిగో పండు అని ప్రేరేపించాయి. మనస్సు మొదట తప్పు అని భావించిన ప్రలోభానికి లోనై తాను వెళ్ళి పండును కొయ్యలేదు కాబట్టి తన మానాన పోతున్న కాళ్ళకు చెప్పింది. మనస్సు మాట వినాలి కావున కాళ్ళు పరుగున చెట్టు చెంతకు చేరే. మరి కాళ్ళేమో కాయను కొయ్యలేవు కదా, అవి చేతులకు చెప్పాయి. చేతులేమో వేలాడుతున్న పండును పుటుక్కన తెంపేశాయి. మరి చేతులు తినలేవు కదా, అవి పండును నోటికి ఇచ్చేసాయి. నోరు ఆస్వాదిస్తూ తినేసి పండును పొట్టలో పడేసాయి. పొట్ట నిండుగా సంతోషిస్తుంటే తోటమాలి ఇదంతా చూసి బరిక పట్టుకుని ఈ ప్రక్రియలో సంబంధమే లేని వీపును చీరేశాడు. వీపు లబోదిబోమంటూ ఆ బాధను మనస్సుకు పంపించేసింది. మనస్సు ఇదంతా నీ మూలంగానే అంటూ కంటిని నానా తిట్లు తిడితే అవి ధారగా కన్నీరు కారుస్తూ ఏడవసాగాయి. అంటే మొదట కళ్ళు చేసిన పనికి తిరిగి తిరిగి చివరికి కళ్ళకే వచ్చి ఏడవసాగాయి. అందుకనే చెరపకురా చెడేవు, కర్మ రిటర్న్స్.